వర్కర్స్ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ లో ఉంటారు? అంటే ఎట్లాంటి పనులు చేస్తుంటారు? అందులో మహిళలు ఎంతమంది ఉంటారు? ఇంకా పురుషులు ఎంతమంది ఉంటారు? ఎలా పనిచేస్తారు? ఇప్పుడున్న కాంగ్రెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 1117 మెంబర్స్ ఉన్నాం. 1800 నుంచి ఇక్కడ దాకా వచ్చాము మేము. చాలా మంది రిటైర్ అవుతూ చనిపోతూ ఉన్నాము. సో ఇక్కడ ఎన్ని సెక్టర్స్లలో వర్క్ చేస్తున్నామంటే స్వీపింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే కంప్లీట్ సిస్టమ్ క్లర్క్ దాకా, జూనియర్ అసిస్టెంట్స్ వర్క్ దాకా మేము పనిచేస్తూనే ఉన్నాము. ఈక్వల్ టు ది పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా అన్ని విధాలలో అన్ని క్యాడర్లలో ఉన్నారు. సో అదే క్యాడర్లో మా నాన్ టీచింగ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క క్యాడర్లో పనిచేస్తున్నాము. మా పైనే చాలా ఒత్తిడిగా ఉంది. వర్క్ ప్రెషర్ వాళ్ళతో సమానంగా చేస్తున్నా కానీ వేతన మాత్రం సమాన పనికి సమాన వేతన ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ దాన్ని మాత్రం అమలు చేయట్లేదు మా ఉస్మానియా యూనివర్సిటీలో. ఇది మాత్రం మేము కోరుకుంటున్నాము గవర్నమెంట్ నుంచి. సమాన పనికి సమాన వేతన పర్మనెంట్ రెగ్యులరైజ్ చేయాలి ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ అని మేము కోరుకుంటున్నాం సీఎం సార్ని డైరెక్ట్గా.